ఇది మా ఊరి కథ. ప్రతి ఊరిలో వినాయక చవితి వస్తే సంతోషంతో పొంగిపోతారు. కానీ మా ఊరిలో వినాయక చవితి వస్తే పగలు ప్రతీకారాలతో రగిలిపోతారు. మన స్థాయి తగ్గ పనులు చేస్తే దేవుడు ఆయుస్సు ఇచ్చిన పూర్తయ్యే వరకు బతుకుతాం. కాదని మన స్థాయికి మించిన పనులు చేస్తే ఇలా అర్ధంతరంగా చనిపోతాం. పని అయిపోయిందన్నా. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. వెళ్ళిపోదారా ఇంటికి. పని అయిపోయిందా? అప్పుడే ఇంటికి వెళ్ళిపోతా. అయిపోయింది, పొద్దుపోయింది కదా, ఇంటికి వెళ్తా. మీటింగ్ అంతా మేము తీసామా? చెప్పాను రా, వస్తున్నారా? సరే ఇక మొదలెడదామా? అన్నా అయ్యో వాళ్ళు ఇంకా రాలేదు కదా. వాళ్ళకి రారు. ఇక వినాయక చవితి మనమే చేసుకుందాం. మనం అందరం కలిసి కదా చేసుకుంటాం వినాయక చవితి ఈ సంవత్సరం ఏంటి కొత్తగా. ఏరా లాస్ట్ ఇయర్ మర్చిపోయారా? చెప్పండి. లేదన్నా, అదే ఎలా మర్చిపోతాం? వాళ్ళు అనుమానించింది నా చింటుంది. అన్నా ఈసారి మన ఏరియాలో వాళ్ళు కూడా వినాయక చవితి చేస్తున్నారంట. లిసన్ గాయ్స్, ఈ సంవత్సరం వాళ్ళు కూడా వినాయక చవితి చేస్తున్నారంట మన ఏరియాలో మనకి పోటీగా. ఎక్కడి అన్న ఈసారి వాళ్ళు మనం తేల్చుకుందాం. ఏమంటారా? సిద్ధమా? సిద్ధం. రేపటి నుంచి చందా దండాలు ప్రతి ఒక్కరు రావాలి. వాళ్ళకన్నా ఎక్కువ చందా మనమే దండాలి. వచట కుశలమా నిజట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. కుర్రాళ్ళు అందరూ కుశలమేనా? ఈ సమావేశానికి గల కారణం ఏంటంటే
ఈ సంవత్సరం మనం వినాయక చవితి చేస్తున్నాం వాళ్ళు లేకుండా. ఓకేనా? మన మీటింగ్ ఏంటన్నా ఇంత సింపుల్ గా సాగిపోయింది. అదేనండి వాళ్ళ మీటింగ్లో అయితే ఏమో విక్రమంలో కమలాసన్ లాగా ఇక మొదలెడదామా అంటున్నాడు, ఒకడేమో జగన్ బాగా సిద్ధమా అన్నా ఊగిపోతున్నారన్నా. అరే ఊగిపోయేవాళ్ళు ఊగిపోయి అంటారా, చింద్రేసేవాడిని చింద్రేనండి. కానీ ఈ సంవత్సరం వాళ్ళకన్నా మనకి వినాయక చవితి బాగా చేయాలి. ఏం చేద్దాం అఖిల్? అయినా లాస్ట్ ఇయర్ జరిగింది మర్చిపోయారేంటి? అయినా అలా అవమానించింది నా బంటుంది. సరే కుర్రాళ్ళు మొదలెడదామా? సరే పదండి.